ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, సుమారు 4 ఏళ్ల నుంచి కూడా మీతో మీరు జర్నీ. ప్రోగ్రామ్స్ ఇవ్వటం కానీ, ఎస్ డెఫినెట్లీ అవును. జర్నీ అనేది సాగుతుంది. సమయం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. శ్రీమాత్రే నమః. సో అప్పులు అనే టాపిక్ మీతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి సంబంధించిన అపర్ణాయ నమః అనే నామాన్ని కనుక మీరు పట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో దాని నుంచి బయటపడతారు అని అప్పటి నుంచి చెప్తూనే ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా నమ్మారు. మీరు ఇచ్చినటువంటి మీ క్లయింట్స్ కి ఇస్తే మెరాకిల్స్ ని చూశారు కొన్ని వందల మంది. అంతే కదా అవునండి, సార్? అవునండి. ఒక్కసారి ఎలాబొరేటివ్ గా అపర్ణాయ నమఃకు ఉన్నటువంటి ఆ మహత్యం ఏమిటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం సార్. ఎలా అప్పులు తీరుతాయి ఈ నామంతో అనేది ఒక్కసారి మీకు. తప్పకుండా అండి. అంటే మనం దీన్ని సిస్టమేటిక్ గా ఒక పాయింట్ టు పాయింట్ మనం తెలుసుకుంటే అసలు ఫస్ట్ అప్పు కారకుడు ఎవరు? అప్పుకి కారకుడు ఎవరు సార్? బుధుడు అండి. బు- బుధగ్రహం. అందరూ కుజుడు అనుకుంటారు. కుజుడు బుధుడు. అనుకుంటాం కదా. బుధుడు ఎందుకంటే అప్పు అనేది ఏ స్థానంలో ఉంటుంది? 6th హౌస్. మేషం నుంచి న్యాచురల్ 6th హౌస్ ఎవరు? కన్యా. కన్యా రాశి. Hmm. బుధుడే. ఇంకోటి ఏంటంటే ఎందుకు బుధుడే అవ్వాలి? ఇక్కడ మనకి డౌట్ వస్తుంది, ఏం బుధుడిని ఎందుకు తీసుకోవాలి మనము అంటే, అప్పు ఎందుకు జరుగుతుంది చెప్పండి. మనకి సర్క్యులేషన్ అంటే మనం మనీ సరిగ్గా మనం సర్క్యులేట్ చేయలేకపోయినప్పుడు ఒక మనకొచ్చే ధనాన్ని మనం ఎప్పుడైతే దాని యొక్క ఇది సరిగ్గా వినియోగించలేనప్పుడు లేదా క్యాలిక్యులేటివ్ సరిగ్గా చేయలేనప్పుడు Correct. క్యాలిక్యులేషన్స్ కారకుడు బుధుడు. ఒక లెక్క కట్టడం, అంచనా వేయడం. Correct. ఇప్పుడు నాకు ఒక 50,000 శాలరీ వస్తుంది అనుకోండి. ఈ 50,000లో నేను ఎంత సేవ్ చేయాలి, నాకు రెంట్ ఎంత వస్తుంది, నేను ఎంత ఎంజాయ్ చేయాలి, విచ్చలవిడిగా నేను క్రెడిట్ కార్డ్స్ వాడేసి తర్వాత అయ్యయ్యో ఏంటి నాకు ఇంత అయిపోయిందని మళ్ళీ దానికి ఇంకొక అప్పు తిని ఇంకొక అప్పు చేసి, ఇప్పుడు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అప్పు చేశారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి పెళ్లి. చేయాలి, చదువులు. లేదా చదువుల కోసం అనుకోకుండా హెల్త్ ఇష్యూ Hospitalize వచ్చింది, చేయాలి. హాస్పిటలైజేషన్, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. Hmm. కానీ 90% ఆఫ్ పీపుల్కి ఏమవుతుందంటే ఇవాళ రేపు మనకు ఒక 30-40 ఇయర్స్ ఆఫ్ స్పామ్లో చూసుకుంటే అప్పులు ఇచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది. బ్యాంక్స్ అన్ని ఫోన్ చేసి మరీ మనకి ఇస్తాయి, అవును సార్. క్రెడిట్ కార్డ్స్ మీద క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేస్తాయి. నేను పొద్దున్న చూశాను, ఒక అతను అయితే 1036 క్రెడిట్ కార్డ్స్ వాడుతున్నాడు. ఒక్క కార్డు కూడా ఇప్పటిదాకా అప్పు బ్యాలెన్స్ లేకుండా కట్టుతూ వెళ్ళాడట. ఏం సార్? బ్యాలెన్స్ లేకుండా అంటే ఒక్క కార్డుకు కూడా బాబు నువ్వు డ్యూ డేట్కి ముందే కట్టేస్తాడు. ఎలా? అంత సర్క్యులేట్ చేశాడు. మీకు వీడియో చూపిస్తాను నేను మీకు. 1000 క్రెడిట్ అన్ని బ్యాంక్ ఒక 1030 అంటే ఆయన అన్ని తీసుకున్నాడు. క్రేజీ. మీకు పంపిస్తాను నేను మీకు. అసలు పేర్లన్నా గుర్తుంటాయా? అంటే 10 నేను పేర్లు అన్ని గుర్తుంటాయా? సిస్టమేటిక్ చేసి ఉంటాడు ఆయన. ఎలా సార్? అట్లా చేశాడు. ఇంకా మీకు పంపిస్తాను నేను మీకు, చూపిస్తాను మీకు, షో అయిపోయి చూపిస్తాను నేను మీకు, షాక్ అవుతాం. అంటే ఏంటంటే క్రెడిట్ కార్డ్ని వాడి చాలా జాగ్రత్తగా మేనేజ్ చేసి, బుధుడు ఈజ్ మేనేజింగ్ కారకుడు అండి. మేనేజింగ్, షేర్ మార్కెట్, బిజినెస్, వీటికి కారకుడు. లాజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ కారకుడు. ఇవి ఎప్పుడైతే లోపిస్తాయో అప్పు పాలవుతాడు. అంటే ఎంత కడుతున్నాము, ఇది అసలు ఎప్పుడు తీరాలి, ఇది నేను ఎప్పుడు వడ్డీ కట్టుకుంటూ పోతే నేను అసలు ఎప్పుడు తీరుస్తాను, ఒక అప్పుకి ఇంకో అప్పు చేసుకుంటూ వెళ్ళిపోతాను, నా జీవితం ఏంటనే క్యాలిక్యులేషన్ సరిగ్గా వేసుకోకపోవడం వల్ల అప్పుల ఊబుల్లో కూరుకుపోతాడు మనిషి. ఈ బుధుడు న్యాచురల్ 6th లార్డ్. బుధుడుకి గ్రీన్ కలర్ చెప్తాం, అవును. బుధుడికి ఆకులు కారణంగా చెప్తూ ఉంటాం. నేను అందుకే ఈ బేస్ మీదే లలితా సహస్రనామాల్లో అపర్ణ అనే నామం ఒకటి ఉంటుంది. ఓం అపర్ణాయే నమః చేసుకోండి. ఎందుకు అంటే పర్ణములు విడిచిపెట్టినటువంటిది. అంటే శివుని కోసం తపస్సు చేస్తూ ఎండిన ఆకు కూడా ఆవిడ తినలేదట. బా. అలాగే అప్పులు తీర్చే తల్లి అని అర్థం. దీని మీద మనకి ఒక వృత్తాంతం కూడా ఉందండి. అదేంటంటే ఒక సద్బ్రాహ్మణుడు ఒక ఊర్లో చక్కగా ఆయన ధార్మికంగా ఆయన పని ఆయన చేసుకునేవాడు. కాకపోతే ఆయన అప్పు చేయలేదు, కానీ వాళ్ళ తండ్రులు తాతలు చేసిన అప్పులు ఈయన మీద పడ్డాయి. ఇప్పుడంటే నాకు సంబంధం లేదని వెళ్ళిపోతున్నాను, ఒకప్పుడు అలా ఉండేవారు కాదు. ఉండేది. కట్టేవారా? కట్టేవారు తీర్చేవారా? తీర్చేవారు. పాపం ఆయనకున్న దాంట్లో అప్పుడప్పుడు కొంత తీర్చేవాడు. ఆ ఊర్లో వాళ్ళు కొంతమంది అప్పులు ఎలా ఉంటారంటే అప్పులు ఇచ్చేవాళ్ళు నాకు ఇప్పుడు కావాల్సిందని కూర్చుంటారు. అలా అందరూ కూడా ఏం చేశారు, ఇవాళ మనం ఏదో రకంగా చేసి మనం ఆయన దగ్గర తీసేసుకుందాం, ఏది ఉంటే అది లాగేసుకుందాం అన్నట్టుగా ఇంటికి వెళ్ళారు. వాళ్ళ భార్య వచ్చింది, ఏమంటే కూర్చోండి వరండాలో, వస్తారు, పూజ చేసుకుంటున్నారని చెప్పింది. లోపలికి వెళ్ళింది. అతను చక్కగా అప్పుడే అమ్మవారి నామాలు ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాడు. వాళ్ళు చెప్పారు. అప్పుడు అపర్ణ అనే నామం వచ్చింది. నేను అనుకున్నాడు, అమ్మ ఏంటమ్మా నువ్వు అప్పులు తీర్చే తల్లివి, నేను నీకు రోజు పూజ చేస్తున్నా, నాకేంటి అప్పులు అని అనుకున్నాడు.
అనుకోని మళ్ళీ చంపలేసుకున్నాడు. చీచి నేను నిన్ను అడగాల్సింది ఇదా, మోక్షాన్ని అడగాలి, జ్ఞానాన్ని అడగాలి, అప్పులు తీర్చు, డబ్బులు ఇవా అడగాలి, నేను నిన్ను వచ్చి ఎంత లెంపలేసుకున్నాడు. మళ్ళీ బాధపడ్డాడు. అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే ఆయన ఒకటే మాట అంటున్నాడు నోట్లో నుంచి, వాడు ఇంకొంచెం సమయం ఇవ్వండి అని. అంతట్లో వాళ్ళందరూ ఏంటి సమయం ఇచ్చేది, మీ అమ్మాయి వచ్చి మా అప్పులన్నీ తీర్చేసింది, చిన్న పిల్ల, ఎంత బాగుందో అమ్మాయి, అమ్మాయి ఈ పెట్టి పట్టుకొని వచ్చి మా నాన్నగారు ఎవరెవరికి ఎన్ని డబ్బులు ఇవ్వాలని అడిగింది, ఇదిగో ఇంత ఇంత ఇవ్వాలంటే అందరికి ఇచ్చేసింది, చింపేస్తాం పత్రాలంటే వద్దు, మా నాన్నగారు వచ్చాక ఆయన ముందు చింపేసిందని చింపండి అని లోపలికి వెళ్ళింది. కాబట్టి ఒకసారి ఆవిడని పిలవండి, ఎంత బాగుందో ఇంకోసారి చూస్తామంటే ఆయన అక్కడే కూర్చుండిపోతాడు. నాకు పిల్లలే లేరయ్యా, అసలు మీరు ఎంత అదృష్టవంతులు, అమ్మవారు వచ్చి మీకు కనబడింది. అంటే ఏంటంటే మరి ఈ కాలంలో కూడా నేను రోజు అపర్ణాయ నమః అనే మంత్రం చేస్తా, అమ్మవారు వస్తుందా? ఇది యథార్థంగా జరిగిన సంఘటన. యథార్థంగా జరిగిన సంఘటన. ఆయన అనుష్ఠాన బలం అటువంటిది. సామాన్యులు మరి మేము పిలిస్తే పలుకుతుందా? అయ్యో, భగవంతుడు అంటే పరమాత్మకి అందరూ ఒకటే కదండి, అమ్మవారికి అందరూ ఒకటేగా. ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారు, తల్లి ఒకరు పిలిస్తే పలకడం, ఇంకోరు పిలిస్తే పలకపోవడం ఉండదుగా. ఏదో కోపం వస్తే, ఇప్పుడు మనం ఏదో తప్పని చేసాం, చెప్పింది చేయలేదు, కోపం వస్తే కొంచెంసేపు గట్టిగా ఉంటుందేమో, కానీ తర్వాత మళ్ళీ పలుకుతుందిగా, తల్లేగా. అలా కాబట్టి ఖచ్చితంగా పలుకుతుంది. అనుష్ఠానం చేసే వాళ్ళకి కనబడుతుందండి. చాలా మందికి ఏంటంటే నమ్మకం లేక, అసలు భగవంతుడు ఉన్నాడో లేడో అనే నమ్మకం లేక మనం చేయం. కానీ మనం గనక కూర్చొని సాధన గనక చేస్తే, మన సనాతన ధర్మం అంటే సాధనా మార్గాలే అన్ని. సాధన గనక చేస్తే 100% ఆ యొక్క మూల పరమాత్మ మీరు ఏ రూపంలో అయితే కొలిచారో ఆ రూపం ఖచ్చితంగా మీ కళ్ళ ముందు కనబడి తీరుతుంది. అద్భుతం సార్. అయితే మరి ఈ అపర్ణాయ నమః ఇట్లా అమ్మవారే వచ్చి తీర్చాలనేది చాలా చాలా పెద్ద అత్యాశ అవుతుందేమో. కాదు, నా మామూలుగా సామాన్యంగా అడిగితే మాకు దారులు ఏర్పడాలి, ఈ ఊబిలో ఉండిపోయాం, మాకు బయటికి రావడానికి ఒక ఆసరా కావాలి, ఈ అప్పుల బాధల నుంచి బయటపడాలి, ఎలా పట్టుకోమంటారు సార్ మంత్రం? చెప్తాను. అయితే దానికంటే ముందు అమ్మవారే వచ్చి తీర్చడం అనే దాని మీద నాకు ఒక సంఘటన గుర్తుకొచ్చి చెప్తా. చిన్నది. భాస్కర్ రాయలు వారని లలితా సహస్రనామాలకి భాష్యం రాశాడు. ఆయనకు కూడా ఇలాగే అమ్మవారు వస్తుంది ప్రత్యక్షమై, నా దాని మీద భాష్యం రాయంటే, అమ్మ నేను అప్పుల్లో ఉన్నాను, అప్పులు రుణగ్రస్తుడు ఏవి రాయకూడదు అంటే, మరి తలంపంతా అటే ఉంటుందిగా, అయ్యో ఈ అప్పులు ఎలా తీర్చాలని అన్నప్పుడు నెక్స్ట్ డే ఇగో నీ అప్పులన్నీ తీర్చేసాను ఇప్పుడు రాయి ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దైవ కార్యం కోసం మనం ఉన్నట్లయితే అమ్మవారి చూసుకుంటుంది. ఇక్కడ మనం చిన్న లాజిక్ పట్టుకోవాల్సింది ఏంటంటే, దైవ కార్యం అంటే ఏంటి, నువ్వు చేసే ప్రతిదీ దైవానికి అర్పిస్తే దైవ కార్యమే. నువ్వు చేసే ప్రతిదీ నేను భగవంతుడికి అర్పిస్తున్నావు అనుకోండి, అది దైవ కార్యమే. స్వామికి అర్పిస్తున్నాం, ఓ పని చేస్తున్నాం స్వామికి అర్పిస్తున్నాం, ఓ ప్రయత్నం చేస్తున్నాం స్వామికి అర్పిస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇవాళ రేపు మనిషి డిప్రెస్ అయిపోతుంటాడు, ఆ పని అవ్వలేదని, ఫస్ట్ దాని నుంచి బయటకు వచ్చేస్తాడు. అయితే ఈ అపర్ణాయ నమః అనే మంత్రంతో పాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం ఇప్పుడు నేను ఒక వ్యక్తికి ఇచ్చింది కూడా ఇచ్చాను. ఒకసారి వినిపిస్తారా? వినిపిస్తాను. వాళ్ళకి ఇమిడియట్ రిజల్ట్స్ వచ్చాయని ఇందాక చెప్పాను కదా, ఒక్కసారి వినిపించండి. వినిపిస్తానండి. ఏమీ లేదు, ఇటువంటివన్నీ వింటే ఏమంటే నేను చేసుకున్నాను, నాకు పని అయింది అనే మాట వింటే అది ఒక ఉత్సాహం సార్. అవును, ఆయనకి జరిగిందంట, మనం కూడా చేసుకుందాం అవునండి అని ఇంకాస్త నమ్మకం ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వినిపిస్తాను. ఆగండి. నమస్తే గురూజీ. ఏం లేదు, మీరు నాకు చెప్పిన కొన్ని కీ పాయింట్ రెమెడీస్ ని నేను ఫాలో అయ్యాను గురూజీ. ఆ కీ పాయింట్స్ ఫాలో అవడం వల్ల నాకున్న కొన్ని రుణ బాధలు, దాదాపు 5-6 మందితో అప్పు చేసింటి, ఇప్పుడు అప్పు తీర్చగలిగాను. అంటే ఏంటంటే ఈయన జస్ట్ 3 months అవుతుందండి, 2-3 months అవుతుంది పరిచయం, ఒక యోగా దీంట్లో పరిచయం. ఆయన నేను కలిసి కార్లో వస్తున్నాను, నేను తార్నాకలో డ్రాప్ చేసేస్తా, అందువే మీరు వెళ్ళిపోతున్నారు అనేది, వేరే ఊర్లో ఉంటారు. ఆ వస్తూ సార్ నేను వీడియోలు చూస్తుంటారు, మీరు ఇక్కడ అనుకోకుండా పరిచయం, నా జాతకం వస్తుంది చూడండి అంటే, చూసి చెప్పా ఇట్లా అప్పులు ఉన్నాయి కదా, ఇవి చేసుకో క్లియర్ అవుతుందని. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఏ దేవతను పట్టుకున్నా పని అవుతుందండి, కానీ పరిపూర్ణంగా పట్టుకోగలగాలి, పరిపూర్ణంగా నమ్మగలగాలి. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, మీ 4 ఫ్రెండ్స్లో మీ 4 కాకుండా ఇంకో ఫ్రెండ్ ఎవరో ఉన్నారు మీకు. ఒకసారి మిమ్మల్ని ఏదో సహాయం అడిగారు, అడిగి
మీరు సహాయం ఎంతకాలంలో ఎంతో ఒక 1 మంత్‌లోనో 2 మంత్స్‌లో ఇస్తా అనే లోపల ఇంకోళ్ళని అడుగుతున్నారు. మీరేం చేస్తారు? ఎలాగో దారులు వెతుక్కుంటున్నాడుగా, ఇంక నేనేంటి చేసేది అనుకుంటాను. అంతే కదా! వేరే దగ్గర ట్రై చేస్తున్నాడుగా, నన్నేం నమ్ముకోలేదుగా. ఆ, అది కాకుండా మీతో అది మన మనుషులో మనకు తెలుస్తుంది. ఆ. దేవతకి అన్నీ తెలుసు. ఆ, ఇక్కడే ఉన్నారుగా. అన్నీ తెలుసు. ఆ, నువ్వెంత నమ్ముతున్నావు? నువ్వు నిజంగానే భక్తిగా చేస్తున్నావా? కేవలం ఈ సమస్య తీరిపోగానే మళ్ళీ పక్కన పెట్టేస్తావా? అసలు ఏమిటనేది తెలుసు. అయినప్పటికీ కూడా ఉమ్. దేవత లక్షణం ఏమిటంటే, మనం ఇలా చేతులు పెట్టి నమస్కారం చేసామనుకోండి, ఈ రుణం కూడా దేవత ఉంచుకోదు. బా. ఇలా నమస్కారం చేస్తే ఈ రుణం కూడా దేవత ఉంచుకోదు, గుర్తుపెట్టుకోండి. వెంటనే దేవత రుణం ఉంచుకోదు ఎప్పుడు కూడా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మంచివాడు ఉన్నాడు అనుకోండి, ఆయన మనం ఏదైనా చేస్తా, అయ్యో ఆయన ఆ పని చేశాడండి అని వెంటనే మనకి ఏదో ఒక మంచి చేయాలని చూస్తాడు. అవును సార్. మరి దేవత ఎందుకు ఉంచుకుంటుంది? సింపుల్ థింగ్ కదా. అంతే సార్. కాబట్టి మీరు చేసే నామస్మరణ, నామం చేసాం, జపం చేసామంటే దేవత ఆ రుణం ఉంచుకోదు, మనకు ఖచ్చితంగా దాని ఫలితం ఇస్తుంది. కానీ ఇచ్చేస్తుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, ఎందుకు 99 మందికి పని ఒక్క వ్యక్తికి ఎందుకు పని అవ్వదు అంటే, పూర్తి నమ్మకంతో చేయకపోవడము, లేకపోతే ఒక అరగంట మంత్రం చదివితే, ఒక గంట అరగంట మంత్రం ఇప్పుడు అపర్ణాయన మహా మంత్రం ఉంది, 45 నిమిషాలు చదవాలి రోజు. ప్రతిరోజా సార్? ప్లస్ దాంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః ప్రతిరోజు చదవాలి. ఈ 45 నిమిషాలు 2:40 చదవాలి. అప్పుడు ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనిషికి ఉన్న టెన్షన్స్ వల్ల కాన్సన్ట్రేషన్ చేయలేడు. అవును సార్. ఇప్పుడు 90 మినిట్స్ స్పెండ్ చేయడం అని అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. స్మాల్ థింగ్ కానీ కాదు. చేయగలిగితే పని అవుతుంది. ఎట్లా సార్, దానికి ఏమైనా సమయం ఉంటుందా సార్? ఉదయం పూట చేయొచ్చు, లేదా రాత్రి పూట చేయొచ్చు. అంటే 2 విధాలుగా మార్చుకోవచ్చా సార్? పొద్దున్న 45 మినిట్స్, రాత్రి 45 చేసుకోవచ్చు, మినిట్స్ తప్పేం కాదు, చేయొచ్చా? తప్పేం కాదు, ఉమ్. చేయొచ్చు. అలాగే మీరు జర్నీలో ఉన్నారు, కాళ్ళకి చెప్పులు లేవు, కూర్చొని అలా మంత్రం మనసులో చేస్తూ కంటిన్యూస్ ఉండొచ్చు. గా మనసులో దిక్కుమాలిన చేయొచ్చు. రీల్స్ చూడడం పక్కన పడేసి, అంతే ఆ, కదా, ఇప్పుడు నేను ఆఫీస్ లో ఉన్నాను, ఓ 10 నిమిషాలు గ్యాప్ ఉంది, చేసేసుకోవచ్చు, ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అబ్బో. అయితే ఇక్కడ ఏంటంటే, చాలా మంది చేసే మిస్టేక్, ఒక అరగంట గంట మంత్రం చదువుతుంది, మిగతా 23 గంటలు ఇది అవుతుందా, అసలు నా పరిస్థితి ఏంటో. అది కూడా మంత్రంలా పనిచేస్తుందని చెప్తానండి. ఉమ్, ఎప్పుడూ కూడా ఉమ్. నెగటివ్ థాట్స్ తిప్పకండి. ఉమ్. మీ నెగటివ్ థాట్స్ తిప్పినా, నెగటివ్ థాట్స్ తిప్పకపోయినా ఈ రోజు ఇలాగే వెళ్ళిపోతుంది. అవును. అంత మాత్రం చేత మీరు నెగటివ్ థాట్స్ తిప్పుకొని, ఇంకోటి మీద ఏదో ద్వేషం ఆ. పెంచుకొని, ఇంకోటి మీద ఏదో ఇది పెంచుకొని, Right. ఆ రకంగా నువ్వు ఆలోచించడం వల్ల నువ్వేం సాధిస్తున్నావు? ఖచ్చితంగా అది. వేస్ట్ అవుతుంది కదా, ఎఫర్ట్స్ అంతేగా. వేస్ట్ అవుతాయి. ఎప్పుడు స్టార్ట్ చేయమంటారు సార్ ఈ మంత్రాన్ని? ఈ మంత్రము ఈ రోజే స్టార్ట్ చేయొచ్చండి. ఉమ్. ఇప్పుడే అంటే నేను చూసిన అనేది వెంటనే. ఏంటంటే, వెంటనే మీకు ఇప్పుడు శాస్త్రం ఏం చెప్తుందంటే, ముహూర్తం అనేటువంటిది నీకు ఉత్సాహంగా ఎప్పుడు అనిపించిందో అప్పుడు స్టార్ట్ చేయమని చెప్తాను. ఓకే. అలా కాదు, కొంతమందికి సెంటిమెంట్స్ ఉంటాయి, నాకు సోమవారం చాలా ఇష్టం, శుక్రవారం చాలా ఇష్టం, బుధవారం చాలా ఇష్టం, అలా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కొంతమంది లక్కీ నెంబర్స్ ఉంటాయి, హ. చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైనా మనకి ఒక మంత్రం బాగా పనిచేస్తుందని ఎప్పుడు అర్థమవుతుందంటే, ఆ మంత్రం ప్రారంభించగానే కొన్ని ఆటంకాలు కూడా జరుగుతుంటాయి మీకు. ఓ, అప్పుడు చేయమని అర్థమా సార్? ఇప్పుడు ఏదైనా దైవ కార్యం చేసేటప్పుడు మీకు ఆటంకం జరుగుతుందంటే, అది చేయడం వల్ల నీకు ఒక మంచి ఫలితం రానుందని నీ వస్తుంది. కర్మ అడ్డుపడుతుంది. అని అర్థం చేసుకోవాలి. నీ కర్మ అడ్డుపడుతూ ఉంటుంది. ఆ. నువ్వు తప్పించుకుంటే అట్ట నువ్వు పట్టు చేయనివ్వదు. అయ్య బాబు, దీన్ని ముట్టుకున్నా నాకు నార్మల్ వద్దు పనులు బాబు. ఏదైనా మనం చేసేటప్పుడు ఆటంకాలు కలిగితే మనం అప్పుడు ఆలోచించాలి, ఇదేదో నెగటివ్ సెన్స్ ఏమైనా ఆ. ప్రకృతి చెప్తుందని. అక్కడేమో ప్రకృతి చెప్తుంది, ఉమ్. ఇక్కడేమో కర్మ ఆపుతుంది. కర్మ ఆపుతుంది. దిస్ ఇస్ ద డిఫరెన్స్. అమేజింగ్ సార్, చాలా చక్కగా తెలియజేశారు. ఒక కన్ఫ్యూజన్ లో ఉంటాం. యా, అదేంటది, అయ్యో ఈ దేవుడిని దండం పెట్టేసుకుందాం, మనకి కష్టం వచ్చేసి ఇంకొద్దు బాబాయ్ అని వదిలేస్తాం. అంటే కర్మమాయలో పడిపోయినట్టు. కర్మమాయలో మనం పడ్డాం అంతే. అట్లా అద్భుతం సార్, చాలా చక్కగా తెలియజేశారు సార్. ఖచ్చితంగా అపర్ణాయ నమఃని ఆశ్రయించి పర్ణములను వదిలిపెట్టినటువంటి ఆ తల్లి మమ్మల్ని పట్టుకోవాలి, మమ్మల్ని ఈ కష్టాల నుంచి బయటపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.